1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే గురుగారు. నమస్కారం. మామూలుగా బిజినెస్ చేసుకునే వాళ్ళు వాళ్ళ షాప్ ఎంట్రన్స్ లో ఏ వస్తువులు ఉంటే వాళ్ళకి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మామూలుగా షాపులలో దేవుడి ఫొటోస్ ఉంటాయి, కుబేరుడివి గడియారాలు ఉంటాయి, తర్వాత లాఫింగ్ బుద్ధ ఉంటుంది, కొన్ని వాటర్ నీటి ఫౌండేషన్వి కూడా పెడుతూ ఉంటారు. మరి ఇలా పెట్టొచ్చా? అసలు ఏం పెట్టాలి? కొంతమంది పెద్ద పెద్ద అద్దాలు పెట్టుకుంటారు. ఏది పెడితే వాళ్ళకి బాగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది? వ్యాపార స్థలంలో అభివృద్ధి కోసం ముందుగా ఎంట్రన్స్లో ఎవరైనా సరే రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు షాపు వైపు చూస్తే ఆకర్షింపబడేయాలి ఖచ్చితంగా అని అంటే గనక గణపతి యొక్క ప్రతిమ పెట్టుకోవాలి. గణపతి యొక్క ప్రతిమ పెట్టుకోవడం వల్ల గణపతి యొక్క బింబం ఆకర్షణకి ప్రతిరూపం. రోడ్డు వైపు ముఖంగా గణపతి యొక్క ప్రతిమ ఉండాలి, కౌంటర్ మీద పెట్టుకుని ఉండాలి. పెట్టుకుంటే ఏమవుతుందయ్యా అంటే ఆ రోడ్డు మీద వెళ్ళేవాడి యొక్క దృష్టి గణపతి మీద పడితే, ఇప్పుడు మనం ఎక్కడైనా ఉన్నాం అనుకోండి, మనం రీల్స్ చూస్తున్నా ఏం చూస్తున్నా సరే వేరే ఏదైనా చూసినా మనకు అంత అట్రాక్టివ్ అనిపించదు, కానీ గణపతిని చూస్తే మాత్రం ఒక విధమైనటువంటి మనస్సులో ఒక పాజిటివ్ భావన అనేది కలుగుతుంది. అలా ఈ షాపులో గనక కౌంటర్ మీద రోడ్డుకి బయటికి కనపడే విధంగా గణపతిని ఒక ప్రతిమని మంచిగా కనపడే విధంగా ఆ సైజుకు తగ్గట్టుగా ఒక ప్రతిమను పెట్టుకుంటే గనక ఆ ప్రతిమ యొక్క దృష్టి వల్ల బయటకు వెళ్ళేవాడు లోపలికి వస్తాడు. అంటే చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా ఆకర్షింపబడి లోపలికి వస్తాడు. తర్వాత చాలామంది కౌంటర్లో లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటారు. లాఫింగ్ బుద్ధ అంటే మన హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారంగా దాని రూపం అంటే బుద్ధుడి రూపంలో ఉంటుంది, కానీ లాఫింగ్ బుద్ధ అంటే మనం కుబేరుడి యొక్క స్వరూపం అని చెప్పుకున్నాం గత వీడియోలో. ఆ కుబేరుడి యొక్క స్వరూపం కాబట్టి ఆ లాఫింగ్ బుద్ధాన్ని పెట్టుకున్నా సరే ధనాకర్షణ అనేది మంచిగా కలుగుతుంది. తదుపరి ఎవరైనా సరే కౌంటర్లో మంచి ధనాకర్షణ కలగాలి అంటే మహాలక్ష్మి యంత్రం పెట్టుకోవాలి. మహాలక్ష్మి యంత్రం ఎవరికైనా సరే పెట్టుకుంటే విపరీతమైనటువంటి ధనాకర్షణ కలుగుతుంది. జనాలు వస్తారు, అలాగే ధనం కూడా అభివృద్ధి కలుగుతుంది. ఆ వచ్చిన ధనం అనవసరమైనటువంటి ఖర్చులకి పోకుండా స్థిరంగా ఉంటుంది. మహాలక్ష్మి యంత్రం పెట్టుకోవాలి. తదుపరి చాలామంది ఏం చేస్తారయ్యా అంటే లెక్క ప్రకారంగా మత్స్య యంత్రం అని ఉంటుంది. ఆ మత్స్య యంత్రం పెట్టుకోవాలి. పెట్టుకుంటే నిరంతరం షాప్ రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఒకరోజు ఆగిపోవడం, జనాలు రాకపోవడం అలాంటివి ఏమి ఉండవు. మత్స్య యంత్రంలో ఆ చేపలు ఎలాగైతే నీటిలో సంచారం చేస్తూ ఉంటాయో అవి ఆగకుండా తిరుగుతూ ఉంటాయి. నీటిలో చేప ఒక దగ్గర ఆగదు, ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఫిష్ ఫౌంటైన్ పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. ఫిష్ అక్వేరియం లాంటివి అలాంటివి పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అలాంటివి పెట్టుకోవడం వల్ల షాప్ ఎప్పుడూ కూడా రన్నింగ్ అయ్యేటటువంటి విధంగా ఉంటూ ఉంటుంది అనమాట. చిన్నగానో పెద్దగానో రన్నింగ్ అవుతూ ఉంటుంది, ఆగిపోవడం అనేది ఉండదన్నమాట. దానివల్ల కూడా వాళ్ళు ఆ ఫిష్ అక్వేరియం లేదా ఫిష్ ఫౌంటైన్ లాంటివి పెట్టుకోవడానికి ఉంటుంది. తదుపరి చాలామంది షాపు ముందు అద్దం పెట్టుకుంటారు. అద్దం ఎందుకు పెట్టుకుంటారయ్యా అంటే నరఘోష యొక్క ప్రభావం కానివ్వండి, ఒకవేళ ఆ షాపుకి ఏదైనా వీధి పోటు కానీ వీధి సోల కానీ ఉన్నటువంటిదైతే ఆ రిఫ్లెక్షన్ వచ్చి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోవటానికి, ఆ నరఘోష అనేది వచ్చి రివర్స్ వెళ్ళిపోవడానికి అద్దం ఉందనుకోండి, మనం కుడి చేయి చూపిస్తే ఎడం చేయి చూపిస్తే కుడి చేయి ఎలాగైతే అది రివర్స్ లాగా కనబడుతూ ఉందో అలాగే వచ్చినటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది రివర్స్ అయిపోవడానికి షాప్ ముందు అద్దం అలా. అందుకనే పెద్ద పెద్ద షాపుల్లో అద్దాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు జ్యువెలరీ షాపులు కానివ్వండి, లేదా ఏదైనా వస్త్రాలు పెద్ద పెద్ద మాల్స్ లాంటి వాటిల్లో ఎదురుగుండా అద్దాలు పెడతారు. ఈ అద్దం దేనికయ్యా అంటే అది వెంటనే రిఫ్లెక్ట్ అవ్వడానికి, అందువల్ల అద్దాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ కారణంగా వాళ్ళ యొక్క వ్యాపారం అభివృద్ధి కోసం, ఆకర్షణ కోసం ఇవన్నీ కూడా పెట్టుకుంటారనమాట. పెట్టుకుంటే మంచిదే, పెట్టుకోకూడదు అని ఏ శాస్త్రంలోనూ లేదు. పెట్టుకుంటే మంచే జరుగుతుంది, దానివల్ల చెడు అయితే జరుగుతుంది. ఇప్పుడు వ్యాపారం గురించి కాబట్టి ఆఫ్లైన్ అనేది ఎంత ఉందో దానికి మించి ఆన్లైన్ ఉంది బిజినెస్. ఇలాగే ఆన్లైన్ బిజినెస్ వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారం, అది చీరల వ్యాపారమే కానివ్వండి, నగలదే కొన్ని రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. సో వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చేయాలి అంటే ఏం చేయాలి? ఈ ఆన్లైన్ వ్యాపారం అభివృద్ధి కలగాలి అని అంటే మహాలక్ష్మి యంత్రాన్ని పెట్టుకుని ప్రతిరోజు కనకదారా స్తోత్రం పారాయణం చేయాలి. ప్రతిరోజు కనకదారా స్తోత్రం పారాయణం చేయడం వల్ల సంకటనాశక గణపతి స్తోత్రం అని ఉంటుంది, అది పారాయణం చేయడం వల్ల విద్యార్థి లభతే విద్యాన్ ధనార్థి లభతే ధనం, ధనం వస్తుంది. దీనికి జనాకర్షణ కాకుండా ధనం కావాలి. ఆన్లైన్ అంటే ఎక్కువ ఇది కాబట్టి వచ్చి చూసుకునేది కాదు కాబట్టి ఈ సంకటనాశక గణపతి స్తోత్రం కనకదారా స్తోత్రం పారాయణం చేయడం వల్ల వాళ్ళు ఆన్లైన్ వ్యాపారం చేసేవాళ్ళు, ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి, చక్కగా స్నానం అయిపోయి మనం వ్యాపారం ప్రారంభం చేసేటప్పుడు వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు షాపుల్లో, వాళ్ళు కౌంటర్లో కూర్చుని షాపులో దీపారాధన చేస్తారు.
ఆ దీపారాధన చేసిన వెంటనే ఈ సంకటనాశక గణపతి స్తోత్రం, కనకదార స్తోత్రం పారాయణం చేస్తే అసలు ఎంత చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళకి నష్టం అనేది ఉండదు. లాభం తక్కువగా వచ్చినా నష్టం అనేది ఉండదు వాళ్ళ వ్యాపారంలో. అంత మంచి ఫలితాలు ఇస్తుంది అనమాట. కాబట్టి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎవరైనా సంకటనాశక గణపతి స్తోత్రం కానివ్వండి, లేదా కనకదార స్తోత్రం కానివ్వండి, మహాలక్ష్మి యంత్రం పెట్టుకుని చక్కగా దానికి రోజు అంత పూజ చేస్తూ ఓ పువ్వు పెట్టి చక్కగా దానికి పారాయణం చేస్తే విశేషమైనటువంటి ధనాకర్షణ, జనాకర్షణ రెండు కలుగుతాయి. గురుగారు ఇప్పుడు మామూలుగా దిష్టి తగలకుండా అంటే కన్నా ఇలాంటి షాప్లకి ఇలా చేయొచ్చు. అమ్మా అంటే నాకు తెలిసి ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళకి దిష్టి తగలదా అంటే జనాలు ఎవరిని వాళ్ళు చూడరు, జస్ట్ ఆన్లైన్ లో మొబైల్ ద్వారా అంటే అమ్మా పంపిస్తారు కొరియర్స్. నరఘోష అనేది ఎలా అయినా తగులుతుంది. వాళ్ళ వ్యాపారం ఏం చేసినా ఎలా ఉన్నా సరే తగులుతూనే ఉంటుంది. దానికి ఏమి నరఘోషకి ఆన్లైన్ వ్యాపారం ఆఫ్లైన్ వ్యాపారం అనేది తెలియదు కదా. మరి వీళ్ళు ఏం చేయాలంటారు దిష్టి తగలకుండా? దిష్టి తగలకుండా అంటే కనుక వాళ్ళు అంటే ఈ ఆన్లైన్ వ్యాపారం పెట్టుకునే వస్తువులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ నరఘోష నివారక యంత్రం పెట్టుకోవాలి. ఒకవేళ ఇంట్లో అయితే ఇంట్లో పెట్టుకోవాలి. వాళ్ళు ఏదైనా లేదా ఏదైనా గోడౌన్ లాంటిది ఏమన్నా చిన్న షాప్ లాంటిది ఏమన్నా పెట్టుకుంటే ఆ షాప్లో నరఘోష నివారక యంత్రం అనేది ఉంటుంది. ఆ యంత్రం పెట్టుకుంటే ఈ నరఘోష అనేది రాకుండా వాళ్ళ వ్యాపారం సజావుగా సాగుతుంది. ఒకవేళ వచ్చినా అది ఆ యంత్రాన్ని దాటి లోపలికి రానివ్వకుండా ఉపయోగం. ఇదండి ఆన్లైన్ బిజినెస్ కానీ ఆఫ్లైన్ బిజినెస్ కానీ చేసే వాళ్ళు నిజంగా ఇవి పాటిస్తే బిజినెస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, దిష్టి తగలకుండా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.